అయితే ఇలాంటి ఒక సందర్భాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే వాళ్ళు లేకపోలేదు. బొత్స గారు లోకేష్ గారిని పలకరించడం ద్వారా జగన్ గారికి షాక్ ఇచ్చారని, టీడీపీతో కలిసిపోతారని చాలా యూట్యూబ్ ఛానల్స్ అయితే ఎంగేజ్మెంట్ ఫార్మింగ్ చేశాయి. కానీ బొత్స గారు రిపబ్లిక్ డేకి 2-3 రోజుల ముందు జరిగిన ఒక ప్రెస్ మీట్లో ప్రభుత్వం మీద కొంచెం ఘాటుగానే విమర్శలు అయితే చేశారు. ఆయన స్టైల్లో ప్రభుత్వాన్ని కొంచెం ఇరకాటంలో పెట్టే ప్రయత్నమే చేశారు. అలాగే రిపబ్లిక్ డే తర్వాత కూడా వైజాగ్లో జరిగిన ప్రెస్ మీట్లో కూడా అదే స్థాయిలో కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. గీతం భూముల విషయంలో ఇప్పటి వరకు ఏ వైఎస్ఆర్సీపీ నేత కూడా మాట్లాడినంత తీవ్రంగా ఆయన మాట్లాడారు. ఈ పోలీసులు అడుగుతున్నాం, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా? ఇదేనా మీ ప్రభుత్వం? అందుకనే ఉంది పోలీస్ వ్యవస్థ, అందుకనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం. ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా?